హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు ఉగాది స్పెషల్స్ అండి, ఉగాది పచ్చడి, భక్షాలు, అలాగే మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి మూడు మనం ఉగాదికి తప్పకుండా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇవి మూడు ఎలా చేయాలో నేను ఇవాళైతే మీకు చూపిస్తాను. ముందుగా ఉగాది పచ్చడి కోసం అయితే మనం కొత్త చింతపండు వస్తుంది కదా, అది బాగా చక్కగా నానబెట్టుకుని జ్యూస్ తీసుకుని అది ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. దీనికి మనకి ఇప్పుడు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు బెల్లం, ఆ కొత్త బెల్లం వస్తుంది ఇప్పుడు మనకి బాగా చక్కగా, దాన్ని సన్నగా తురుముకొని ఆ బెల్లం దీంట్లో వేసేసుకోండి. బెల్లం బాగా తురుముకుంటే తొందరగా కరిగిపోతుంది కాబట్టి అది కూడా ఒక కప్పు బెల్లం తీసుకోండి. అంటే మనం ఎంత ఉగాది పచ్చడి చేస్తున్నామో దానికి తగ్గట్టు. మామిడికాయలు అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. మనం దీంట్లో మామిడికాయ ముక్కలు ఎంత సన్నగా తరుక్కుంటే మనం తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా మామిడికాయ ముక్కలు కూడా తరిగి దీంట్లో వేసేసుకున్నాను. తరువాత ఒక అర చెంచా నుంచి ఒక చెంచా వరకు ఉప్పు వేసుకుని అది కూడా కలిపేసుకోండి. తర్వాత ఒక చెంచా కారం కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కావంటే కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో వేప పువ్వు ఉంటుంది కదా, వేప పువ్వు బాగా క్లీన్ చేసుకుని 2-3 సార్లు కడిగేసి, దుమ్ము లేకుండా కడిగేసి, తర్వాత ఆ పువ్వులు మాత్రం ఇలా దీంట్లో వేసేసుకోండి. సో షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా, అంటే వగరు, చేదు, పులుపు, తీపి, కారం, ఉప్పు అన్నీ కలిపి మనం ఈ ఉగాది పచ్చడిని చేస్తాము. అలాగే మన జీవితాల్లో ఉండే సుఖ సంతోషాలు, కష్ట సుఖాలు అన్నీ మనం సరిసమానంగా ఇది చేయడానికే ఈ ఉగాది పచ్చడి మనం కలుపుకుంటామన్నమాట. సో చూడండి, ఇలా మనం బాగా మనం దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఆ బెల్లం అంతా కరిగిపోవాలి. మనం వేసిన అన్ని రుచులు దీంట్లో బాగా కలిసిపోవాలి. అంతవరకు నిదానంగా దీన్ని కలిపేసుకుని ఉగాది పచ్చడి ఎంజాయ్ చేయడమే. నైవేద్యం పెట్టేసుకుని మనం ప్రసాదాన్ని స్వీకరించడమే. చూడండి ఎంత చక్కగా తయారైపోయిందో మన ఉగాది పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇలాగా చేసుకుంటే చాలా చాలా బాగా మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. దీంట్లో కొంతమంది అరటిపండు ముక్కలు, తర్వాత టెంకాయ నీళ్ళు కూడా వేస్తూ ఉంటారు. మనం మామూలుగా రెగ్యులర్గా చేసేదైతే ఈ 6 రుచులు వేసి చేసే ఉగాది పచ్చడి ఇలాగా చేసుకుంటాం అన్నమాట. తర్వాత మనం నెక్స్ట్ చూస్తున్నది మామిడికాయ పులిహోర. ఈ మామిడికాయ పులిహోర కూడా మనం ఈ ఉగాది పూట చేసుకుంటూ ఉంటాం జనరల్గా. ఇప్పుడు మామిడికాయల సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం దీన్ని కూడా ఉగాది స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో మామిడికాయ పులిహోర కోసం అయితే ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక చెంచా మినప్పప్పు వేసుకోండి, ఒక చెంచా ధనియాలు వేసుకోండి. వేసుకుని 2-3 ఎండుమిరపకాయలు, ఒక అర చెంచా జీలకర్ర వేసుకుని చక్కగా వేయించుకోండి. ఇవి బాగా వేగిపోయాక మనం వీటిని వేయించుకొని బాగా మంచి కలర్ రావాలి. ఉత్త బాణట్లోనే వేసుకోండి, నూనె ఏం వేసుకోనక్కర్లేదు. ఉత్త బాణట్లో ఇలా మీరు వేయించేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనం ఒక గుప్పెడు నువ్వులు, తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకుని వీటిని బాగా చల్లారాక మనం చక్కగా పౌడర్ చేసేసుకున్నాం అనుకోండి. ఈ పౌడర్ మనం మామిడికాయ పులిహోరలో వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అదే కడాయిలో నూనె పోసుకుని దీంట్లో మనం మామూలుగా పులిహోరకు పోపు పెట్టుకుంటాం కదా, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, వేరుశనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు, కావాలంటే జీడిపప్పులు అన్నీ వేసేసుకోవాలి. వేరుశనగపప్పు వేసాక వీటిని కొంచెం వేగిన తర్వాత మనం మిగతావన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం. శనగపప్పు వేసుకుందాం, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఇలాగా చీలికల్లాగా చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు మనం ఒక మామిడికాయ తీసుకుని దాని తోలంతా తీసేసి దానిపైన చెక్కు పీల్ చేసేసి మనం దాన్ని తురిమి పెట్టుకున్నాం అనమాట. మామిడికాయ తురిమి పెట్టుకుంటే మనకి ముందుగానే తురిమి పెట్టుకున్నాం అనుకోండి, పులిహోర తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం వీటిని బాగా వేగిపోయాయి. మనం దీంట్లో ఇంగువ మాత్రం మర్చిపోకుండా వేయాలి. కమ్మటి వాసన వస్తుంది ఇంగువ వేస్తే. సో చక్కగా దీన్ని వేసేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ దీంట్లో వేసేద్దాం. బాగా తురుముకుని కొంచెం ఒక చిన్న మామిడికాయ మొత్తం తురిమేసాను నేను. ఇలాగా తురిమేసి అది దీంట్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీంట్లో పసుపు, రుచికి సరిపడా ఉప్పు. మనకి పసుపు వేస్తే మంచి రంగు వస్తుంది మన పులిహోర కాబట్టి పసుపు వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం. మామిడికాయ తురుము ఎక్కువసేపు వేగనక్కర్లేదు. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న పొడి మిక్సీకి వేసుకొని, వేయించుకున్నవన్నీ పొడి మిక్సీకి వేసేసుకొని ఆ పొడి దీంట్లో వేసేయండి. ఇప్పుడు మనం పొడి వేసాక బాగా కలిపేయండి. నేనైతే ముందుగానే అన్నం
ఉడికించుకుని దాన్ని బాగా చల్లారనిచ్చాను. దాంట్లో ఒక్క స్పూన్ నూనె వేసి బాగా కలిపి దాన్ని బాగా ఆరబెట్టేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట మన పులిహోర. సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం దీంట్లో వేసేద్దాం. అన్నం వేసేసిన తర్వాత చక్కగా కలిపేసుకుంటే మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇది రెగ్యులర్గా కాకుండా ఇలా మీరు ఈ పొడి వేసి చేసి చూడండి. మామిడికాయ పులిహోర చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఆ పచ్చిమిరపకాయ ముక్కలు అలా కొరుక్కుని తింటూ ఉండాలి. ఆ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగి దాంట్లో కూడా కొంచెం పులుపు పట్టి చాలా బాగుంటాయి. మనం ఇవి నంచుకొని అలా తింటే చాలా బాగుంటుంది. పైన అలా కొంచెం కొత్తిమీర కరివేపాకు చల్లేసుకున్నారంటే మీ మామిడికాయ పులిహోర రెడీ. ఈ మామిడికాయ పులిహోర దేవుడికి నైవేద్యం పెట్టుకుని మీరు ఆస్వాదించి ఎంజాయ్ చేయండి. సో తర్వాత మనం ఏం చేస్తున్నామంటే భక్ష్యాలు. మనం మామూలుగా ఉగాదికి భక్ష్యాలు కానీ పూర్ణాలు కానీ చేసుకుంటాం కదా. మనం భక్ష్యాలు చేసుకోవడానికైతే శనగపప్పుని 1 గంట ముందు నానబెట్టుకుంటే మనకి పూర్ణం బాగా వస్తుంది. లేదంటే మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చాయో భక్ష్యాలు. మంచి రంగు, అలాగే పల్చగా, మనం ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది. మనకి చాలామంది భక్ష్యాలంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. చేసుకోవడం అయితే ఇంత ఈజీగా చేసుకోవచ్చు. సో మనం ఈ భక్ష్యాలు ఎలా చేయాలో ఇప్పుడైతే చూసేద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో పొరలు, అలాగా బాగా పొంగి భక్ష్యాలు చాలా బాగా వచ్చాయి. ఇవి చేయడం చాలా చాలా ఈజీ. మనం ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో 1 గ్లాసు శనగపప్పు తీసుకున్నాము. మీరు శనగపప్పు కనుక ముందే నానబెట్టుకుంటే ఇంకా బాగా తొందరగా ఉడికిపోతుంది. మీరు డైరెక్ట్గా ఇలా ఉడకబెట్టుకునేటట్టయితే ఒక 2 విజిల్స్ ఎక్కువ రానివ్వండి. బాగా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాగా ఉడకనివ్వండి. శనగపప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగా వస్తాయి మన భక్ష్యాలు. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, ఒక కప్పు చిరోటి రవ్వ అంటే పేణి రవ్వ అంటాం కదా, అది వేసుకోండి. మీరు పేణి రవ్వ లేకపోతే డైరెక్ట్గా 2 కప్పుల మైదానే తీసుకోవచ్చు. కొంచెం గోధుమ పిండి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో 1 చిటికెడు పసుపు, మంచి రంగు రావడానికి పసుపు, చిటికెడు ఉప్పు వేసుకుని దీంట్లో నీళ్లు పోసుకుని బాగా చక్కగా ముద్దలాగా కలిపేసుకోండి. ఈ పిండి మనం ఎంత మెత్తగా కలుపుకుంటే మన భక్ష్యాలు అంత బాగా వస్తాయి. ఇలా నీళ్లు పోసుకుని చక్కగా కలిపేసుకోండి. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పిండి గంట సేపన్నా నానాలి. నానితేనే మన భక్ష్యాలు పల్చగా బాగా వస్తాయన్నమాట. బాగా కలిపేసిన తర్వాత పైన ఇలా నూనె వేసేసి దీన్ని మూసి 1 గంట సేపు అలా వదిలేయండి. ఈలోగా మనం ఉడికించుకున్న శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మనం దీన్ని ఉడికిన శనగపప్పుని తీసి ఇలా మనం ఒక స్ట్రైనర్లో వడపోసేసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్లతోటి మీరు చారు పెట్టి చూడండి, చాలా బాగుంటుంది. శనగకట్టు అంటారు దీన్ని. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మనం మామూలుగా కందిపప్పుతో చేస్తాం కదా రసము, ఈ శనగపప్పు కట్టుతోటి ఒకసారి రసం చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నీళ్లు పారిపోయకండి, ఇవి చక్కగా రసం పెట్టేసుకోండి. ఇప్పుడు మన శనగపప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం ఎంత క్వాంటిటీ శనగపప్పు తీసుకున్నామో అంత క్వాంటిటీ బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. మనం ఇది శనగపప్పుని ఒకసారి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం సన్నగా తురుముకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక బాణలు తీసుకుని దాంట్లో మనం ముందుగా వేసి పెట్టుకున్న శనగపప్పు పేస్టు, తర్వాత బెల్లం చక్కగా దీంట్లో వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం కలుపుతూ ఉంటే ఈ బెల్లం చక్కగా కరిగిపోయి బాగా దగ్గర పడిపోతుంది. అప్పుడు దీంట్లో 1 అరకప్పు ఎండు కొబ్బరి, గసగసాలు, గసగసాలు, తర్వాత ఏలకుల పొడి అన్నీ వేసేసుకుని దీన్ని చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా చల్లారనిచ్చి ఉండలు కట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ బెల్లం మనం ఇప్పుడు స్టవ్ మీద ఉన్నప్పుడు ఇలా కొంచెం ఇదిగా ఉన్నట్టు అనిపిస్తుంది. బాగా చల్లారాక దగ్గర పడిపోతుందండి. మీరు బాగా దగ్గరికి ఇలా పడిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. బాగా చల్లారిన తర్వాత మీరు ఇలా చక్కగా ఉండలు కట్టేసుకోండి. పూర్ణం అయితే మనకు రెడీ అయిపోయింది. దీంతో కావాలంటే మనం పూర్ణాలు కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఉండలు చేసేసుకుని దీన్ని మనం
మన మైదా పిండి అయినా సరే కలుపుకొని చేసుకోవచ్చు, లేకపోతే మన దోశ పిండి ఉంటుంది కదా దాంట్లో అయినా ముంచి మనం ఇలా పూర్ణాలు కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా నేను అన్నీ ఉండలు కట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం భక్షాలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం నానబెట్టుకున్న మైదా పిండి బాగా నానిపోయింది, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న పూరి సైజ్ అంతా ఉండ తీసుకుని దీన్ని ఇలా బాగా అరచేతిలో దీన్ని వెడల్పు చేసుకోండి. తర్వాత మనం చేసుకున్న పూర్ణం ఇలాగా మధ్యలో పెట్టి దీన్ని ఫుల్గా ఇలా మొత్తం క్లోజ్ చేసేసి దీని తర్వాత మనం అరిటాకు కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ తీసుకుని 2 అరిటాకులు తీసుకోండి, లేదంటే 2 బటర్ పేపర్లు, 2 ప్లాస్టిక్ కవర్లు తీసుకోండి. పైన ఒకటి కింద ఒకటి ఇలా నూనె రాసేసి దీన్ని మనం మామూలుగా చపాతీలు ఎలా ఒత్తుతామో అలా చక్కగా బాగా పల్చగా ఒత్తేసుకోండి. చూడండి ఎంత పల్చగా వస్తాయో మన భక్షాలు, చాలా పల్చగా వస్తాయి. అలాగే చాలా పొంగుతూ బాగా పొంగుతాయి. చూడండి ఇప్పుడు మనం పెనం మీద వేసేద్దాం. వేసేసి 2 వైపులా నెయ్యి వేసి బాగా కాల్చుకోండి. నెయ్యి వేసి కాలిస్తేనే భక్షాలు టేస్టీగా ఉంటాయి. బాగా పైన 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు చూడండి ఎలా పొంగుతున్నాయో మన భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఉగాదికి ఈ 3 వంటలు తయారు చేసి ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి మంచి రెసిపీస్తో కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.